సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన షార్ట్ నోట్స్లో మనం స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ఈ అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ ఖచ్చితంగా ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇన్ ద ఎగ్జామ్స్ యాజ్ వెల్. సో ఆర్బిట్స్ అవ్వచ్చు, లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, హైయర్ ఎర్త్ ఆర్బిట్, ఇలా వీటి గురించి తెలుసుకుంటూనే ఇండియా లాంచ్ చేసిన మేజర్ స్పేస్ మిషన్స్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి ఎంతో కొంత ఈ క్విక్ రివిజన్లో భాగంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పేస్, అంతరిక్షం అంటే ఏంటి? అంతరిక్షం అంటే భూమి చుట్టూ ఉన్న ప్రదేశంను అంతరిక్షం అని కానీ, లేదు ఖగోళం అని కానీ, లేదు రోదసి అని కానీ అంటారు. సో వెదర్ యూ కాల్ ఇట్ స్పేస్ ఆర్ వెదర్ యూ కాల్ ఇట్ కాస్మాస్, వెదర్ యూ అగైన్ కాల్ ఇట్ సెలెస్టియల్ స్పేస్, ఆ మూడు సేమే. అంతరిక్షం, ఖగోళం, రోదసి, ఈ మూడింటి యొక్క అర్థం ఒకటే. సో బేసిక్గా భూమి చుట్టూ ఏదైతే స్పేస్ ఉందో, ఇప్పుడు భూమి ఉదాహరణకి ఇక్కడ ఉందనుకుందాం, ఈ భూమి చుట్టూ ఎంతైనా ఉండనివ్వండి, దట్ విల్ బి కన్సిడర్ యాజ్ స్పేస్. ఆర్ రాదర్ ఈ భూమి కాకుండా మిగిలిందంతా ఏదైతే ఉందో దాని స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చు. దీని గురించి అధ్యయనం చేయ శాస్త్రంను అంతరిక్ష విజ్ఞాన శాస్త్రము అని పిలుస్తారు. సో ఇట్స్ బేసికలీ ఆస్ట్రోనామీ. నామీ అని అంటే టు స్టడీ అని చెప్పచ్చు. టు స్టడీ అబౌట్ వాట్? టు స్టడీ అబౌట్ ఆస్ట్రాలజికల్ ఫినామినా, ఆస్ట్రాలజికల్ ఈవెంట్స్, స్పేస్, దాని అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం ఆస్ట్రోనామీ అని పిలుస్తారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి 2009వ సంవత్సరాన్ని అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంవత్సరం అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రోనామీగా ప్రకటించిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. అట్లా 2009ని అంతర్జాతీయ ఖగోళ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. నౌ లెట్స్ ట్రై టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద థింగ్స్. ముందుగా కక్ష్య. కక్ష్య అంటే ఏంటి? రివెంజ్ అనమాట అనకండి, బికాస్ అది కక్ష, ఇది కక్ష్య అంటే ఆర్బిట్. ఆర్బిట్ అంటే ఏంటి? ఆర్బిట్ అనేది అంతరిక్షంలో ఒక వస్తువు యొక్క క్రమమైన మరియు పునరావృతం అయ్యే ఒక వక్ర పదం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్త్ ఇక్కడ ఉందనుకుందాం, ఈ బ్లూగా బంతిలాగా ఉన్నది ఎర్త్ అనుకుందాం. ఎర్త్ చుట్టూతో మూన్ తిరుగుతూ ఉంటుంది కదా, చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూనే భూమి చుట్టూతో తిరుగుతూ ఉంటాడు. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే సూర్యుడు కూడా ఉన్నాడు కదా, రైట్? సూర్యుడు భూమి కన్నా చాలా పెద్దవాడు. అఫ్ కోర్స్ మనం ఇక్కడ జస్ట్ ఊహించుకోవడం కోసం క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు భూమి ఏం చేస్తుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతుంది కదా. సో ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది, భూమి చుట్టూతో చంద్రుడు తిరుగుతున్నాడు, రైట్? అట్లానే భూమిలాగానే మెర్క్యూరీ అవ్వచ్చు, వీనస్ అవ్వచ్చు అంటే బుధుడు అవ్వచ్చు, శుక్రుడు అవ్వచ్చు, మార్స్ అంగారకుడు అవ్వచ్చు, బృహస్పతి జూపిటర్ అవ్వచ్చు, సాటర్న్ శని అవ్వచ్చు, నెప్ట్యూన్ అవ్వచ్చు, యురేనస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి కదా. ఇవన్నీ మనం రోడ్డు మీద బండి నడిపినట్టు తిరగట్లేదు. మనం రోడ్డు మీద బండి అంటే నడుపుతాం, ఇలా వెళ్తాం, ఇక్కడ ఎవడో అడ్డం వస్తే ఇటు పోతాం, ఇటు ఖాళీ ఉండి ఇటు పోతాం, మళ్ళీ ఇటు 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 ఇట్లా వెళ్ళిపోతాం. అఫ్ కోర్స్ కార్లు బస్సులు అట్లా వెళ్ళలేము కాదు ఈజీగా, అలా వెళ్ళడం కూడా ప్రమాదకరమే. కాకపోతే మనం ఇన్ జనరల్గా ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీని బట్టి వెళ్ళిపోతున్నాం, బికాజ్ ఇండియాలో లేన్ డ్రైవింగ్ అనేది లేదు కాబట్టి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అలా గ్రహాలు అయితే తిరగలేవు కదా. సో ఇప్పుడు ఎర్త్ ఒకరోజు ఏమో ఇలా తిరిగేసి, ఇంకో రోజు ఏమో నాకు బోర్ కొడుతుందని ఇంకా దూరంగా తిరిగేసి అలా జరగదు కదా. దానికంటే ఒక రూట్ ఉంది. ఆ రూట్ ఏదైతే ఉందో అది బేసిక్గా ఒక సర్క్యులర్ లాగా ఉన్న ఒక పాత్ అని చెప్పచ్చు. సో దాన్ని మనం అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్క్యులర్ ఆర్బిట్ అని పిలవం, బికాజ్ అది సర్కిల్ లాగా ఉంది కానీ సర్కిల్ కాదు. అదేంటిది ఇంతకీ? ఒక ఎలిప్టికల్ పాత్. ఎలిప్టికల్ పాత్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ బాడీ ఉంది, దీని చుట్టూతో ఏదో ఒకటి తిరగాలి. అది ఇలా తిరగచ్చు, ఇలా తిరగచ్చు, లేదా ఎగ్జాక్ట్ సర్కిల్ లాగానే తిరగచ్చు, రైట్? సో అందుకని ఇటు సర్కిల్ లాగా ఉండనట్టుగా ఉన్నది ఎలిప్స్ అనమాట. అందుకని దాన్ని ఎలిప్టికల్ పాత్ అని అంటారు. బట్ అగైన్ ఇప్పుడు ఎర్త్ ఇక్కడ ఉంది, ఇలా తిరగడం మొదలెట్టింది, మళ్ళీ తిరిగి అది ఎక్కడ స్టార్ట్ అయింది ఆ ప్లేస్కి వస్తుంది కదా. మనం ఒక పాయింట్ని స్టార్టింగ్ పాయింట్గా ఆన్సర్ చేస్తే సో అంటే అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అలానే అది ఒక వక్రపదం, అదొక ఎలిప్టికల్ ఆర్బిట్ అనమాట. దట్ ఈస్ ద థింగ్. అలానే కక్షలో ఉన్న వస్తువును ఉపగ్రహం అని అంటారు. ప్రతిసారి అనాలి రూల్ ఏం లేదు మళ్ళీ. సో ఇక్కడ ఇప్పుడు సూర్యుడు ఒక నక్షత్రం, సన్ ఈజ్ అ స్టార్, రైట్? సో ఇప్పుడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంది. భూమి అనేది ఒక గ్రహం, ఎర్త్ ఈజ్ అ ప్లానెట్, ఎర్త్ ఈజ్ నాట్ అ శాటిలైట్, రైట్? ఇక్కడ ఈవెన్ దో ఉపగ్రహాన్ని మెన్షన్ చేశారు కానీ ఉపగ్రహంతో పాటు మీరు ఇక్కడ గ్రహం అనేది కూడా రాసుకోవచ్చు. సో గ్రహం లేదు ఉపగ్రహం ఏదైనా సరే కక్షలో ఉంటుంది, అది కక్షలో తిరుగుతూ ఉంటుంది.
మన సౌర వ్యవస్థలో భూమి ఇతర 8 గ్రహాల వలె సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో వీళ్ళందరూ కూడా ఇట్లా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు కదా వాళ్ళ ఆర్బిట్స్లో. అలా ఎర్త్ కూడా తిరుగుతుంది. అవన్నీ అంతరిక్షంలో ఉన్న ఒక ఊహాత్మక డిస్క్ ఆకారంలో ఉండే కక్షలో ప్రయాణిస్తున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ మన జనరల్గా స్కూల్లో నేర్చుకుంది ఏంటంటే, ఉదాహరణకు ఒకవేళ సన్ ఇక్కడ ఉందని అనుకుందాం. సన్ చుట్టూతో ప్లానెట్స్ తిరుగుతున్నాయి. మెర్క్యూరీ తిరుగుతోంది, తర్వాత వీనస్ తిరుగుతోంది, తర్వాత ఎర్త్ తిరుగుతోంది, తర్వాత మార్స్ తిరుగుతోంది, ఇలా అనుకుంటాం. బట్ అలానే ఉండాలని రూల్ ఏం లేదు. జాగ్రత్తగా గమనిస్తే ఇది గ్లోబ్, నేను కాదనట్లేదు. కానీ మీరు దీన్ని ఫర్ టైమింగ్ ప్రస్తుతానికి ఇది ఒక సన్ అని ఊహించుకోండి. ఇప్పుడు సన్ ఇలా ఉంటే ఒకటి ఇలా తిరగచ్చు సూర్యుడు చుట్టూతో, ఇంకోటి ఇలా తిరగచ్చు సూర్యుడు చుట్టూతో, ఇంకోటి సూర్యుడు చుట్టూతో ఇలా తిరగచ్చు, రైట్? సో స్కూల్లో నేర్పించినట్టు ఇక్కడ మెర్క్యూరీ, ఇక్కడ వీనస్, ఇక్కడ ఎర్త్, ఇక్కడ మార్స్, ఇక్కడ జూపిటర్, ఇక్కడ సాటర్న్, ఇక్కడ యురేనస్, ఇక్కడ నెప్ట్యూన్, అట్లా కాదు. మెర్క్యూరీ ఇలా తిరిగితే వీనస్ ఇలా తిరగచ్చు, చెప్పలేం. బట్ స్టిల్ అది ఒక పర్టికులర్ పాత్లో మటుకే తిరుగుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు కక్ష యొక్క పెరిహీలియాన్ మరియు ఎపిహీలియాన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి పెరిహీలియాన్, ఇంకోటి ఎపిహీలియాన్. హీలియాన్ అంటే బేసిక్గా సన్ అని అర్థం. హీలియాన్ అన్నా లేదు హీలియోస్ అన్నా బేసిక్గా వాళ్ళు సన్ని రెఫర్ చేస్తున్నారు, సూర్యుడి గురించి ప్రస్తావిస్తున్నారు అని అర్థం. సో సూర్యుడికి దగ్గరగా ఉంటే దానిని పెరిహీలియాన్ అని, సూర్యుడికి దూరంగా ఉంటే దానిని ఎపిహీలియాన్ అని అంటారు. సూర్యుడు దీర్ఘవృత్తాకార కక్ష మధ్యలో లేనందున, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మనం ఆ ఆర్బిట్ని కనుక కన్సిడర్ చేస్తే, ఒకవేళ ఇది మనం సన్ అని అనుకుందాం, రైట్? సో సన్ చుట్టూతో మన ఎర్త్ తిరుగుతుంది, రైట్? సో ఇప్పుడు సన్ చుట్టూతో ఎర్త్ ఇలా తిరుగుతున్నప్పుడు మామూలుగా ఇంజనీర్గా అనుకుంటారు ఇలా ఆల్మోస్ట్ యూనిఫామ్గా ఉంది అని అనుకుంటారు. బట్ అలా లేదు, రాదర్ అది ఇలా ఉంది. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే మరొక్కసారి ఇది సన్ అనుకుంటే ఎర్త్ ఎలా ఉంది, ఇలా ఉంది. సో ఇక్కడ సన్కి చాలా దగ్గరగా ఉంది, అవునా? ఇక్కడ సన్కి చాలా దూరంగా ఉంది, అవునా? సో దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని పెరిహీలియాన్ అని. పెరిహీలియాన్ అనేది గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉండే స్థానం. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, సూర్యుడికి దగ్గరగా ఉంది. ఇదేమో సూర్యుడికి దూరంగా ఉంది, చూస్తే తెలిసిపోతుంది కదా. అట్లా దాన్నేమో ఎపిహీలియాన్ అని పిలుస్తారు. సో ఎందుకు ఎగ్జాక్ట్ సర్కిల్ ఆర్బిట్ కాదు, మేము ఇందాకే తెలుసుకున్నాం కదా, ఎలిప్టికల్, అది ఓవెల్ కూడా అయి ఉండొచ్చు. సో ఇట్లా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ సర్క్యులర్ కాదు కాబట్టి మామూలుగా ఒకవేళ ఇలా ఉంటే ఇదే ఆర్బిట్ అనుకుంటే సన్ ఎక్కడ సమ్వేర్ ఇక్కడ ఉండాలి మధ్యలో, అంటే అలా లేదు కదా. అందుకని గ్రహం కక్షలో ఉన్నప్పుడు సూర్యుడికి దగ్గరగా, అలానే కొన్నిసార్లు దూరంగా కూడా ఉంటాడనమాట. అదేవిధంగా చంద్రునితో సహా భూమిని చుట్టే ఉపగ్రహాలు ఎల్లప్పుడూ భూమి నుండి ఒకే దూరంలో ఉండవు. ఒకవేళ ఇప్పుడు ఇందాక ఈ రెడ్ డాట్ మనం సన్ను, ఈ బ్లూది ఎర్త్ అని అనుకున్నామా? ఇప్పుడు ఈ రెడ్ డాట్ను ఒకవేళ మనం ఎర్త్ అనుకుంటే, భూమి అనుకుంటే, ఒకవేళ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు అనుకుంటే సేమ్ చంద్రుడు కూడా అట్లా తిరుగుతాడు. ఎగ్జాక్ట్గా ఒక సర్క్యులర్ ఆర్బిట్లో తిరగడు భూమి చుట్టూతా. ఒక చోట దగ్గరగా ఉంటాడు చంద్రుడు, ఇంకో చోట దూరంగా ఉంటాడు. అందుకే కొన్నిసార్లు దగ్గరగా ఉన్నప్పుడు పెద్దగా కనిపిస్తాడు, దూరంగా ఉన్నప్పుడు చిన్నగా కనిపిస్తాడు అనమాట. కానీ హీలియోస్ అనే వర్డ్ సన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు కాబట్టి, సో ప్లానెట్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఈ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు సూర్యుడికి దగ్గరగా ఉంటే పెరిహీలియాన్ అని, దూరంగా ఉంటే ఎపిహీలియాన్ అని అంటారు. బట్ మనం ఒకవేళ చంద్రుడిని భూమిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతాం, వి టాక్ విత్ రెస్పెక్ట్ టు ద ఎర్త్ అండ్ మూన్, అప్పుడు ఆబ్వియస్గా ఎర్త్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం కాబట్టి దగ్గరగా ఉంటే పెరిజీ అని, దూరంగా ఉంటే అపోజీ అని. పెరిజీ, అపోజీ. ఎందుకు ఇక్కడ జియో అంటే బేసిక్గా ఎర్త్కి సంబంధించి కదా. సో అలా అనమాట. సన్ అయితే పెరిహీలియన్, ఎపిహీలియన్. ఎర్త్ అయితే పెరిజీ, అపోజీ. సో శాటిలైట్స్ ప్రకారం మనం కన్సిడర్ చేసినప్పుడు, లేదు మూన్ ప్రకారం కన్సిడర్ చేసినప్పుడు పెరిజీ, అపోజీ కాన్సెప్ట్ వస్తుంది. ప్లానెట్స్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు పెరిహీలియన్, ఎపిహీలియన్ కాన్సెప్ట్ వస్తుంది. అలానే ఇంకో మేజర్ ఆస్పెక్ట్ ఏంటి? భూమి యొక్క కక్ష వేగం పెరిహీలియాన్ వద్ద గరిష్టంగా మరియు ఎపిహీలియాన్ వద్ద కనిష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ డాట్ని మనం ఒకవేళ సన్నే అని అనుకుందాం. మనం ఈ ఆర్బిట్ని కన్సిడర్ చేస్తాం. ఏ ఆర్బిట్? ఈ ఆర్బిట్ని కన్సిడర్ చేద్దాం, రైట్? బికాజ్ అలానే కదా, ఒక చోట దగ్గరగా ఉంటుంది, ఇంకో చోట దూరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెడ్ డాట్ సన్ను, ఈ ఆర్బిట్ బ్లూ ఏదైతే ఉందో అది మన యొక్క భూమి తిరిగేది. సో ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ భూమి తిరుగుతుందని అనుకుందాం. ఇక్కడ సూర్యుడికి దగ్గరగా ఉంటుంది కదా, ఇక్కడికి సూర్యుడు దూరంగా ఉంది కదా. సో సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఆబ్వియస్గా సన్ ఎక్కువగా లాగేస్తూ ఉంటాడు కాబట్టి లోపలికి, ఈ పర్టిక్యులర్ ప్లేస్లో భూమి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. వెరాజ్ ఇక్కడ దూరంగా వచ్చేసరికి సన్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ అంత ఎక్కువగా ఉండదు. ఆబ్వియస్గా బరువు ఉన్న ఏ వస్తువుకైనా సరే గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. ఎంత పెద్దదైతే దాని బరువు అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువగా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ సన్కి దగ్గరగా ఉంది కాబట్టి సన్ మనకన్నా చాలా పెద్దది కాబట్టి దానికి మాస్ చాలా ఎక్కువగా కాబట్టి అది ఎక్కువగా లాగేస్తుంది. సో ఎర్త్ యొక్క స్పీడ్ పెరిహీలియాన్ దగ్గర ఎక్కువగా ఉంటుంది.
ఎప్పుడైతే దూరంగా ఉంటుందో గ్రావిటేషన్ ఫోర్స్ తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు ఎర్త్ యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుంది. అంటే ఎపిహీలియన్ దగ్గర ఎర్త్ యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుంది. పెరిహీలియన్ వద్ద గరిష్టంగా, ఎపిహీలియన్ వద్ద కనిష్టంగా ఉంటుంది ఎర్త్ యొక్క ఆర్బిటల్ వెలాసిటీ. సో ఇప్పుడు మనం కక్ష రకాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్. సో ఆర్బిట్స్ అనేవి బేసిక్గా 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఒకటి హైట్, ఎత్తు ఆధారంగా. 2 అవి ఎటువంటి కక్షలో పరిభ్రమిస్తున్నాయి, లేదు ఆ కక్ష ఏ విధంగా ఉంది అనేది. మనం వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు ఇది గ్లోబ్ కదా, ఇది భూమి యొక్క ఉపరితలం అని అనుకుందాం. ఇదే భూమి అని అనుకుందాం, మనం ఉంటున్న భూమి ఇదే అనుకుందాం ఉదాహరణకి. ఇది సర్ఫేస్ కదా, నేను ఎక్కడైతే ఇలా రబ్ చేస్తున్నాను అది సర్ఫేస్ కదా. ఇప్పుడు సర్ఫేస్కి చాలా దగ్గరగా ఉంది. దాన్ని ఆబ్వియస్లీ హైట్ పరంగా అంటే ఇలా మెజర్ చేస్తే ఇది చాలా దగ్గరగా ఉంది, ఇది కొంచెం దూరంగా ఉంది, ఇది చాలా దూరంగా ఉంది. సో అట్లా ఉపరితలం మీద నుంచి ఎత్తు అనమాట ఎంత దూరంగా ఉంది అనేది. అది ఒక రకం క్లాసిఫికేషన్. రెండవది, ఇప్పుడు భూమి ఇలా ఉంది అని అనుకుందాం. సో ఇది ఈక్వేటర్, రైట్, మీకు కనిపిస్తుంది కదా, ఇది ఈక్వేటర్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ శాటిలైట్ ఇలా ఈక్వేటర్ మీద నుంచి తిరుగుతోంది, అది ఒక ఆర్బిట్లో తిరుగుతున్నట్టు. ఒకవేళ ఇది నార్త్ పోల్ ఉత్తర ధ్రువం, ఇది కింద దక్షిణ ధ్రువం. ఒకవేళ భూమధ్య రేఖ మీద తిరగకుండా అది ఇలా తిరిగితే అది ఇంకో ఆర్బిట్. అలానే కొన్ని ఒక పర్టికులర్ ప్రాంతాన్ని స్టడీ చేయడం మటుకే శాటిలైట్ని ప్రయోగిస్తారు. అప్పుడు అది భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. సో అది తిరిగే కక్ష వేరేలా ఉంటుంది. కొన్ని భూమి మొత్తాన్ని స్టడీ చేయడానికి వేరేలాగా ఒక ప్లేస్లో ఉంటాయి. సో అది ఆబ్వియస్లీగా ఉంటుంది. అలా 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఒకటి ఎత్తు, డిస్టెన్స్, హైట్ పరంగా. ఇంకోటి అది ఏ టైప్ ఆఫ్ ఆర్బిట్లో తిరుగుతుంది. 2 పోల్స్ని కవర్ చేసేలాగా తిరిగితే అది ఒకటి, ఓన్లీ ఈక్వేటర్ని కవర్ చేసేలాగా తిరిగితే అదొకటి. అక్కడే మళ్ళీ జియో స్టేషనరీ, జియో సింక్రోనస్ అనే ఆస్పెక్ట్స్ వస్తే మనం వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం హైట్ని బేస్ చేసుకుని మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసి లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే నిమ్న భూకక్ష. లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే దాని అర్థం ఏంటి? ఎర్త్ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో దాని నుంచి చాలా దగ్గరగా ఉంది అని అర్థం. భూమి యొక్క ఉపరితలం నుండి 160 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్ల వరకు మధ్య ఎత్తు ఏదైతే ఉందో దానిని లోవర్ ఎర్త్ ఆర్బిట్, నిమ్న భూకక్ష అని అంటారు. ఇప్పుడు ఒకవేళ మనం దీన్ని అర్థం అనుకుంటే, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మనం ఒకవేళ ఈ ఏరియా ఇంత ఉంది కదా ఏరియా, సో ఈ ఏరియాని లోవర్ ఎర్త్ ఆర్బిట్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం, సో ఇది మిడిల్ ఎర్త్ ఆర్బిట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొంచెం హైర్ ఆర్బిట్. సో లోవర్ ఎర్త్ ఆర్బిట్ ఇక్కడ ఉంది, మిడిల్ ఎర్త్ ఆర్బిట్ ఇక్కడ ఉంది, హైర్ ఎర్త్ ఆర్బిట్ ఇక్కడ ఉంది. సో ఈ ఏరియా లోపల ఇంత స్పేస్ ఉంది కదా, అన్ని శాటిలైట్లు ఇక్కడే పెట్టాలని లేదుగా, ఈ స్పేస్ లోపల ఎక్కడైనా పెట్టచ్చు కదా. సో ఒకటేమో 500 కిలోమీటర్ల దూరంలో పెట్టచ్చు, ఇంకోటి 1000 కిలోమీటర్ల దూరంలో పెట్టచ్చు, ఇంకోటి 2000 కిలోమీటర్ల దూరంలో పెట్టచ్చు, రైట్, ఈ స్పేస్ లోపలే. సో అట్లా 160 నుండి 2000 కిలోమీటర్ల మధ్యలో ఏదైతే హైట్ ఉందో భూమి యొక్క ఉపరితలం సర్ఫేస్ నుంచి, దాన్ని లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు. లోవర్ ఎర్త్ ఆర్బిట్ అనేది సాధారణంగా ఉపగ్రహ ఇమేజింగ్ కోసం ఉపయోగించబడుతుంది. ఇప్పుడు శాటిలైట్స్ని యూజ్ చేసుకుని మనం ప్లేసెస్ యొక్క ఫొటోస్ తీస్తాం కదా, దానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకు? అది సర్ఫేస్కి చాలా దగ్గరగా ఉంది. సో శాటిలైట్స్కి ఉన్న ఏవైతే హై రెజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయో అవి ఆ ప్లేసెస్ని బాగా పిక్చర్ చేయగలవు, అంటే బాగా ఫోటో తీయగలవు అనమాట. సో అలా ఇది ఉపరితలం సమీపంలో ఉండడం వలన అధిక రెజల్యూషన్ ఉన్న చిత్రాన్ని తీయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో మౌంటైన్స్ ఏ విధంగా ఉన్నాయి, లేదా ప్లేన్ ఏ విధంగా ఉందని తెలియాలంటే ఆ ప్లేస్కి దగ్గర నుంచి ఫోటో తీయాలి, రైట్. సో అట్లా ఈ లోవర్ ఎర్త్ ఆర్బిట్ అలాంటి శాటిలైట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. అలానే లోవర్ ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు అంటే గుర్తుపెట్టుకోండి శాటిలైట్స్. ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే శాటిలైట్స్ అనేవి కూడా 2 రకాలు, విచ్ విల్ బీ గెటింగ్ టు నో. ఒకటి న్యాచురల్ శాటిలైట్, ఇంకోటి ఆర్టిఫిషియల్ శాటిలైట్. అంటే ఒకటి సహజ ఉపగ్రహం, ఇంకోటి ప్రాకృతిక ఉపగ్రహం. దానంతటా అదే ఏర్పడితే అది ప్రాకృతికం, న్యాచురల్ శాటిలైట్. ఒకవేళ మనిషి తయారు చేస్తే అది ఆర్టిఫిషియల్, మ్యాన్మేడ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎన్నో శాటిలైట్ స్పేస్లోకి పంపిస్తున్నాం, అవన్నీ మనిషి తయారు చేసినవి. సో అవన్నీ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, ప్రాకృతిక ఉపగ్రహాలు. చంద్రుడు, మూన్ ఉన్నాడు, మూనుని మనం తయారు చేయలేదు కదా, అది దానంతగా అదే ఫామ్ అయిపోయింది కదా. సో మూన్ని సహజ ఉపగ్రహం, న్యాచురల్ శాటిలైట్ అంటారు, ఫైన్. సో అట్లా ఏవైతే మ్యాన్మేడ్ శాటిలైట్స్ ఉన్నాయో వాటిని బేసిక్గా ఆ లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ఎర్త్ని ఇమేజ్ తీయడం కోసం అక్కడ పెడతారనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో అవి టెలికమ్యూనికేషన్ పర్పసెస్కి పెద్దగా ఉపయోగపడవు. టెలికమ్యూనికేషన్ పర్పసెస్ బేసిక్గా ఈ బ్రాడ్కాస్టింగ్ అవ్వచ్చు, టెలికమ్యూనికేషన్స్ అవ్వచ్చు, ఇదంతా ఏంటి, ఎర్త్ మొత్తాన్ని కవర్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి గూగుల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు గూగుల్ అనేది సిగ్నల్ ఒకవేళ ప్రాపర్గా రావాలంటే అమెరికాలోనూ రావాలి, ఇండియాలోనూ రావాలి, ఆస్ట్రేలియాలోనూ రావాలి. భూమి ఏమో కంటిన్యూస్గా ఆగకుండా తిరుగుతోంది కదా. మరి అలాంటప్పుడు భూమి మొత్తానికి సంబంధించి సిగ్నల్ ఇవ్వాలి అని అంటే దాని శాటిలైట్ భూమి మొత్తాన్ని కవర్ చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇండియాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడదాం. ఇండియా ఇక్కడ ఉంది, రైట్. ఇప్పుడు ఓన్లీ ఇండియాని మటు కవర్ చేయాలంటే ఇప్పుడు ఇండియా మొత్తం గ్లోబ్ మీద ఉంటుంది, సో ఎర్త్ మీద కూడా ఇంతే ఉంది అని అనుకుందాం. ఇంత ఏరియాని కవర్ చేయడానికి ఇక్కడ ఉంటే సరిపోతుంది. కానీ మీరు భూమిని చూడండి ఎంత పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఇంత ఉన్న ఇండియాని కవర్ చేయడానికి ఇక్కడ పెడితే మొత్తం భూమిని కవర్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి. సో అప్పుడే భూమి మొత్తాన్ని కవర్ చేస్తుంది. సో అట్లా టెలికమ్యూనికేషన్కి ఉపయోగించే ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో అవి భూమి మొత్తాన్ని కవర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి
అవి ఎప్పుడూ కూడా ఈ లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ఉండవు, నిమ్న భూకక్షలో ఉండవు, ఎప్పుడు కూడా హయ్యర్ ఎర్త్ ఆర్బిట్స్లో ఉంటాయి. సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో ఏవైతే శాటిలైట్ ఇమేజింగ్కి ఒక పర్టికులర్ ఏరియాని చాలా తీక్షణంగా ఫోకస్ చేసే ఉన్నాయో అవి లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ఉంటాయి. మనం ఒకవేళ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా లోవర్ ఎర్త్ ఆర్బిట్లోనే ఉంది. ఎందుకు? ఎర్త్ నుంచి దాన్ని యాక్సెస్ చేయడం చాలా ఈజీ కాబట్టి. అలానే వాన్ అలెన్ రేడియేషన్ జోన్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లోవర్ ఎర్త్ ఆర్బిట్ ఏ జోన్లో ఉంది? 160 నుంచి 2000 కిలోమీటర్స్ జోన్లో ఉంది కదా, భూమి యొక్క ఉపరితలం నుండి 160 నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో. సో అదే జోన్ లోపల ఉంది వాన్ అలెన్ రేడియేషన్ జోన్. ఎంత? భూమి యొక్క ఉపరితలం నుండి 1000 కిలోమీటర్ల పైన ఉంది. సో 160 నుంచి 2000 అని అంటే దీంట్లో 1000 కూడా ఉంది కదా. సో 1000 పైన ఈ జోన్ రేడియేషన్ జోన్ ఉందన్నమాట. ఇది చాలా సున్నితమైన జోన్, అంటే ఇది చాలా సెన్సిటివ్ జోన్. ఎందుకు సెన్సిటివ్ జోన్? ఇది సౌర గాలులు మరియు కాస్మిక్ కిరణాల నుండి శక్తివంతంగా ఛార్జ్ చేయబడిన కణాలతో నిండి ఉంటుంది. సో ఏవైతే సోలార్ విండ్స్ లేదా సోలార్ ఫ్లేర్స్ అని అంటారో అక్కడి నుంచి ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ జోన్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అలానే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఏదైతే ఉందో, అయస్కాంత క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మన ఎర్త్కి కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఈ పార్టికల్స్తో ఇంటరాక్ట్ అవుతుందో అక్కడ ఆబ్వియస్గా చార్జ్ పార్టికల్స్ అయాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ రియాక్షన్ జరిగే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని సున్నితమైన ప్రాంతం, సెన్సిటివ్ జోన్ అని పిలుస్తున్నారు. దానికి పెట్టిన పేరే వాన్ అలెన్ రేడియేషన్ జోన్. అది కూడా లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ఉంది. దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్సెస్ జరిగితే ఒకవేళ ఆ ప్రాంతంలో శాటిలైట్స్ ఉంటే వాటి యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థలో కూడా లోపాలు వస్తాయి. తర్వాత ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, ఎర్త్కి దగ్గరగా ఉంటే లోవర్ ఎర్త్ ఆర్బిట్, కొంచెం దూరంగా వెళ్తే మీడియం ఎర్త్ ఆర్బిట్. మీడియం ఎర్త్ ఆర్బిట్ ఇది భూమి యొక్క ఉపరితలం నుండి 2000 కిలోమీటర్ల నుండి 35,786 కిలోమీటర్ల మధ్య ఎత్తులో ఉంది. జాగ్రత్త గమనించండి, 160 నుంచి 2000 కిలోమీటర్లు ఈ ఎత్తుని లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు. సో ఇప్పుడు ఒకవేళ భూమి ఇక్కడ ఉంది అని అనుకుందాం. సో భూమి యొక్క ఉపరితలం నుంచి 120 కిలోమీటర్లు వచ్చారు, 120 నుంచి 1000కి వచ్చారు, 1000 నుంచి 2000 కిలోమీటర్లు వచ్చారు. సో ఇప్పుడు 2000 కిలోమీటర్లు అనే లైన్ ఇక్కడ ఉందనుకుందాం. ఇప్పుడు ఇంకా దూరం వెళ్తున్నారు భూమి నుంచి. సో 2500, 3000 వచ్చింది, 4000 వచ్చింది, అట్లా 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, అట్లా 35,786 కిలోమీటర్ల దూరం వరకు ఏదైతే ఉందో ఈ జోన్ని మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటారు. మళ్ళీ ఇప్పుడు మీడియం ఎర్త్ ఆర్బిట్ చిన్నదేమీ కాదుగా, 2000 నుంచి 35,786. సో మనం అప్రాక్సిమేట్గా 36,000 అనుకుందాం. సో 2000 నుంచి 36,000 అంటే 34,000 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది అక్కడ. సో అందుకని దాన్ని కూడా మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్గా కన్సిడర్ చేస్తారు. ఒకటి సెమీ సింక్రోనస్ ఆర్బిట్, ఇంకొకటి మోల్నియా ఆర్బిట్ లేదా మోల్నియా కక్ష. సో లోవర్ ఎర్త్ ఆర్బిట్లో డిఫరెన్సియేషన్స్ ఏమీ లేవు, కానీ మీడియం ఎర్త్ ఆర్బిట్లో మటుకు 2 రకాల ఆర్బిట్స్ ఉన్నాయి. ఒకటి సెమీ సింక్రోనస్, ఇంకోటి మోల్నియా. ముందు మనం సెమీ సింక్రోనస్ గురించి తెలుసుకుని తర్వాత మోల్నియా దగ్గరికి వెళ్దాం. సో సెమీ సింక్రోనస్ ఆర్బిట్ అంటే ఏంటి? ఇది భూమి యొక్క ఉపరితలం నుంచి దాదాపు 20,200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఒక వృత్తాకార కక్ష. సో ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఎర్త్ ఇది అనుకుంటే, ఎర్త్ నుంచి ఇక్కడికి ఆ 2000 అనే లిమిట్ అయిపోతే ఇక్కడ ఎక్కడో 20,000 రావాలి, రైట్? జస్ట్ అర్థం అవడం కోసం. సో 2000 నుంచి 36,000 లోపల ఆల్మోస్ట్ ఒక మిడ్ పాయింట్లో ఉంది 20,000. సో ఆ మిడ్ పాయింట్ దగ్గర ఉన్నదే ఈ సెమీ సింక్రోనస్ ఆర్బిట్. సెమీ సింక్రోనస్ అంటే దాని అర్థం ఏంటి? ఎర్త్ యొక్క రొటేషన్తో అది సగం మటుకే సింక్రనైజ్ అవుతుంది. సగం మటుకే ఎందుకు సింక్రనైజ్ అవుతుంది తెలుసుకుందాం. ఈ ఎత్తులో ఉన్న ఉపగ్రహం ఒక కక్షను పూర్తి చేయడానికి 12 గంటలు పడుతుంది. అంటే భూమి యొక్క సగం భ్రమణం. మన భూమి తన చుట్టూ తను తిరగడానికి ఎంతసేపు పడుతుంది? 24 గంటలు, రైట్? ఇదేం చేస్తుంది? ఒక కక్షను ఫినిష్ చేయడానికి, అంటే ఒక రౌండ్ వేయడానికి భూమి చుట్టూతా 12 అవర్స్ తీసుకుంటుంది. అంటే 24 అవర్స్లో ఇది 2 టైమ్స్ తిరుగుతుంది భూమి చుట్టూతా, అంతేనా? సో అందుకని అది సగం మటుకే సింక్రనైజ్ అవుతుంది ఎర్త్ యొక్క స్పీడ్తో, కాబట్టి దాన్ని సెమీ సింక్రనస్ అన్నారు. సెమీ అంటే సగం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఎర్త్ అనుకుందాం, రైట్? నా ఫేస్ మీ వైపు ఉంది, నేను ఇప్పుడు ఇట్లా తిరుగుతున్నాను. ఇట్లా తిరిగి మళ్ళీ ఇలా వచ్చే టైంకి ఒక రోజు అయింది అని అనుకుందాం. ఇప్పుడు ఇదే సెమీ సింక్రోనస్ ఆర్బిట్ మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఉండే శాటిలైట్ ఏంటి? నేను ఇట్లా తిరిగే లోపల 2 సార్లు తిరిగేస్తుంది. అంటే అది నాకన్నా డబుల్ ఫాస్ట్ ఉంది. అది ప్రాపర్గా సింక్ అవ్వట్లేదు, ఓన్లీ సగం మటుగా సింక్ అవుతుంది. అలా అనమాట. ఈ కక్ష స్థిరమైనది, ఇట్స్ అ స్టేబుల్ ఆర్బిట్ మరియు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉపగ్రహాలచే ఉపయోగించబడుతుంది. మనం మామూలుగా జీపీఎస్ శాటిలైట్స్ అని వింటూ ఉంటాం కదా. సో మన ఫోన్లో కూడా జీపీఎస్ లొకేషన్ ఆన్ చేయ అంటూ ఉంటాం కదా. సో ఆ శాటిలైట్స్ ఈ ఆర్బిట్స్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్ దేంట్లో భాగం? బేసిక్గా మీడియం ఎర్త్ ఆర్బిట్. సో ఆప్షన్స్లో మీడియం ఎర్త్ ఆర్బిట్ ఉంటే మీడియం ఎర్త్ ఆర్బిట్, లేదు సెమీ సింక్రోనస్. సెమీ సింక్రోనస్ ఆర్బిట్ అంటే అది ఒక కొత్త ఆర్బిట్ కాదు. ఈ మీడియం ఎర్త్ ఆర్బిట్ మధ్యస్థ భూకక్ష ఏదైతే ఉందో 2000 కిలోమీటర్ల నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తు లోపల దాంట్లోనే ఉన్నదాన్ని 2 ఆర్బిట్స్ వేశారనమాట. సో ఒకటి 20,000 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నది ఈ సెమీ సింక్రోనస్ ఆర్బిట్. మరి ఇప్పుడు మోల్నియా ఆర్బిట్ ఏమై ఉంటుంది?
ఇది అధిక అక్షాంశాలను పరిశీలించడానికి ఉపయోగించే అత్యంత దీర్ఘవృత్తాకార కక్ష. అంటే ఇంకా కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. సెమీ సింక్రనస్ ఏమో 20,200 కిలోమీటర్లు ఆ రేంజ్లో ఉంది కదా, ఇది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అధిక అక్షాంశాలను అంటే ఏంటి, ఎక్కువ లాటిట్యూడ్స్ని స్టడీ చేయడానికి అని. మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా ఉందా, సో ఇప్పుడు ఇండియాని మట్టుకే స్టడీ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ భూమి మీద ఒక శాటిలైట్ ఏదో ఉంది బయట, దానికి కూడా ఇండియా ఇంతే కనిపిస్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఇంతే ఉంది ఇండియా, సో దీన్ని స్టడీ చేయడానికి సమ్వేర్ ఇక్కడ ఉంటే సరిపోతుంది ఆ శాటిలైట్కి. కానీ ఇప్పుడు భూమి మొత్తాన్ని స్టడీ చేయాలంటే అది ఇక్కడ ఉంటే సరిపోదు, ఎందుకంటే ఈ ప్రాంతాలని అబ్జర్వ్ చేయలేదు కదా. సో అన్ని అక్షాంశాలు అంటే అన్ని లాటిట్యూడ్స్ తెలుసు కదా. ఇలా ఉంటే అక్షాంశాలు లాటిట్యూడ్స్ హారిజాంటల్, ఇలా ఉంటే రేఖాంశాలు లాంగిట్యూడ్స్. సో మనకి రేఖాంశాల పరంగా ఓన్లీ టైం మటుకే ఇంపార్టెంట్, లాటిట్యూడ్స్ పరంగా ప్రాంతాలు మారిపోతాయి, ఎందుకంటే సన్ రేస్ డైరెక్ట్గా ఎప్పుడు ఈక్వేటర్ భూమధ్య రేఖ మీద పడతాయి కానీ ఈ ధ్రువ ప్రాంతాల మీద కాదు. సో అట్లా అన్ని లాటిట్యూడ్స్ని కవర్ చేయాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న మెజారిటీ పార్ట్, ఈ ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం దాకా ఉన్న మొత్తం ప్రాంతాన్ని పూర్తి కవర్ చేయాలంటే ఎంత దూరంగా వెళ్తే అంత మంచిది. సో మోల్నియా కక్ష అదే పని చేస్తుంది. భూస్థిర కక్షలోని ఉపగ్రహాలు భూమధ్య రేఖపై నిలిపి ఉంచబడతాయి కాబట్టి అవి ఉత్తర లేదా దక్షిణ ప్రాంతాలకు సరిగ్గా పని చేయవు. ఇట్ వోంట్ బి యూస్ఫుల్ ఫర్ ద శాటిలైట్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్ ద జియోస్టేషనరీ ఆర్బిట్. జియోస్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎర్త్ ఇలా ఏం లేదు కదా, తన చుట్టూ తను ఇట్లా తిరుగుతోంది కదా. ఇప్పుడు ఇట్లా తిరుగుతున్నప్పుడు ఈ ఏరియా నుంచి ఏరియా దాకా మొత్తం స్టడీ చేయాలి అని అంటే దూరంగా ఉండాలి, రైట్. సో ఆ శాటిలైట్స్ ఏంటి, ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ జియోస్టేషనరీ ఆర్బిట్ ఉందనుకుందాం, భూస్థిర కక్ష, అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉండి ఈ ఏరియా నుంచి ఏరియా మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. కవర్ చేయడానికి ట్రై చేస్తుందని అంటున్నాను, కవర్ చేస్తుంది అనట్లేదు. బికాజ్ ఈ పోల్స్ని కన్సిడర్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇది భూమధ్య రేఖ, ఓకే. సో దీనికి సమానంగా ఉన్న ఒక పర్టికులర్ పాయింట్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి కవర్ చేస్తున్నప్పుడు మేబీ ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా పోల్స్ దగ్గర ఏం చేస్తుందని చూడలేదు కదా. మరి పోల్స్ ఉన్న ప్రాంతాలు కన్సిడర్ చేయాలి అంటే అప్పుడు ఆ శాటిలైట్ ఇట్లా జరగాలి, ఇట్లా జరగకూడదు. గెటింగ్ ద పాయింట్, అండ్ దట్స్ వాట్ మోల్నీ ఆర్బిట్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇప్పుడు జియోస్టేషనరీ ఆర్బిట్లో ఉంటే అది ఈక్వేటర్కి సమానంగా ఒక పాయింట్లో ఉండి అన్ని లాటిట్యూడ్స్ని కన్సిడర్ చేస్తుంది, కానీ పోల్స్ని కన్సిడర్ చేయలేదు కదా. అందుకని మోల్నియా కక్షలో ఉన్న ఉపగ్రహాలను ఆ విధంగా ఉంచడం వల్ల ఏదైతే లిమిటేషన్ ఉందో దాన్ని మనం సార్ట్అవుట్ చేసేస్తాం. సో అదేం చేస్తుంది, పోల్స్ పరంగా తిరుగుతుంది. ఇందాక మనం చూసాం కదా, ఈక్వేటర్ ఇలా ఉంది, నార్త్ సౌత్ ఇలా ఉంది. సో ఆ శాటిలైట్ ఇలా తిరుగుతుంది, ఇలా కాదు. అత్యంత విపరీతమైన కక్ష ఉపగ్రహం భూమికి దగ్గరగా ఉన్నప్పుడు చాలా త్వరగా కదులుతుంది, మరియు అది దూరంగా కదులుతున్నప్పుడు దాని వేగం మందగిస్తుంది. ఆబ్వియస్గా భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు పెరిహీలియం దగ్గర ఉన్నప్పుడు భూమి యొక్క స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు ఎపిహీలియం దగ్గర భూమి యొక్క స్పీడ్ స్లోగా ఉంటుంది. ఇన్ ద వెరీ సేమ్ వే ఎప్పుడైతే ఈ మోల్నియా ఆర్బిట్లో అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ని కవర్ చేస్తూ ఎప్పుడైతే ఒక శాటిలైట్ తిరుగుతూ ఉంటుందో అది పోల్ రీజియన్ అంటే ఈ ధ్రువ ప్రాంతాల దగ్గర ఉన్నప్పుడు దాని స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది దగ్గరగా ఉంటుంది కాబట్టి. వేరేజ్ అవతల వైపుకి వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు చాలా స్లో డౌన్ అయిపోతుంది. సో మనం ఒకవేళ దీన్ని జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఇది నార్త్ పోల్ అనుకుందాం, ఇక్కడ సౌత్ పోల్ ఉంది అనుకుందాం. సో ఆ శాటిలైట్ జియోస్టేషన్ ఆర్బిట్ లాగా ఇక్కడే ఉండి ఎర్త్ ఎలాగో తిరుగుతుంది కాబట్టి అది అక్కడే ఉండి చూడట్లేదు, రాదర్ అది ఇలా తిరుగుతుంది, రైట్. ఇలా తిరిగేటప్పుడు పోల్స్ దగ్గరకు వచ్చేస్తుంది, ఈక్వేటర్ వైపు వెళ్ళే కూడా దూరంగా ఉంటుంది. సో నేను మీ వైపు నుంచి చూపిస్తాను ఒకవేళ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇలా తిప్పుతున్నాను, జస్ట్ మీకు అర్థం అవడం కోసం. సో పోల్ ఇలా తిరుగుతుంది అనుకుందాం శాటిలైట్. సో పోల్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది, ఇలా దూరం వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి ఇలా పోల్కి దగ్గరకు వచ్చేస్తుంది అది. సో దానివల్ల ఏమవుతుంది, అది ధ్రువ ప్రాంతాల దగ్గర ఉన్నప్పుడు వేగంగా కదులుతూ దగ్గరగా కదులుతుంది బికాస్ ఆఫ్ ద ఎర్త్స్ గ్రావిటేషన్ ఫోర్స్. తర్వాత ఇలా వెళ్ళేటప్పుడు దూరం అయిపోతుంది కాబట్టి గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువైపోయి స్లో డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఇలా వచ్చేప్పుడు ఇక్కడ సౌత్ పోల్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ స్పీడ్ పెరిగిపోతుంది. అదే మోల్నియా ఆర్బిట్లో జరుగుతుంది. మీడియం ఎర్త్ ఆర్బిట్ అలానే లోవర్ ఎర్త్ ఆర్బిట్తో పోలిస్తే ఎత్తులో పెరుగుదలతో సిగ్నల్స్ ప్రసారం చేయడానికి అవసరమైన శక్తి కూడా పెరుగుతుంది. మీడియం ఎర్త్ ఆర్బిట్లోని చాలా ఉపగ్రహాల యొక్క లక్ష్యం ఏంటి, కమ్యూనికేషన్ మరియు నావిగేషన్. ఎందుకు, ఎక్కువ డిస్టెన్స్లో ఉంది కదా. సో ఎక్కువ డిస్టెన్స్లో ఉంటే ఎక్కువ లాటిట్యూడ్స్ని కవర్ చేయగలుగుతుంది. ఒకటి, జియోస్టేషనరీ ఆర్బిట్లో ఉన్నప్పుడు ఎర్త్ ఇలా ఉంటే ఈక్వేటర్ ఇలా ఉంటే ఆ శాటిలైట్ ఇక్కడ ఉండి ఈక్వేటర్ పరంగా ఎక్కువ లాటిట్యూడ్స్ని కవర్ చేస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నా లేదు ఇన్ జనరల్ ఇలా మనం పోల్ టు పోల్ చూసుకున్నా ఒక పర్టికులర్ రీజన్ మెజారిటీ ఆఫ్ ద థింగ్ కవర్ చేయగలదు కదా. సో అట్లా ఈ మీడియం ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిది, కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్. అండ్ మనం ఇందాక సెమీ సింక్రోనస్ కూడా చూసాం ఆర్బిట్, అక్కడ కూడా జీపీఎస్ ఎక్కువగా శాటిలైట్స్ యూజ్ చేస్తారు అని, అది కూడా దేనికి సంబంధించింది, నావిగేషన్. సో సింపుల్గా గమనిస్తే లోవర్ ఎర్త్ ఆర్బిట్లోనేమో ఎక్కువగా ఒక పర్టికులర్ ప్రాంతాన్ని అబ్జర్వ్ చేయడం మటుకు లేదా ఒక దేశాన్ని అబ్జర్వ్ చేయడం కోసం పెట్టుకుంటారు ఆ శాటిలైట్స్ని. మీడియం ఎర్త్ ఆర్బిట్లోనేమో నావిగేషన్కి ఎక్కువగా యూస్ చేస్తారు, కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ యూస్ చేస్తారు. బట్ ఇన్ జనరల్గా కమ్యూనికేషన్ మనం ఒకవేళ కన్సిడర్ చేయాలంటే అవన్నీ కూడా హయ్యర్ ఎర్త్ ఆర్బిట్స్లోకి వెళ్ళిపోతాయి.
ఇప్పుడు మనం హయ్యర్ ఎర్త్ ఆర్బిట్ గురించి తెలుసుకుందాం. దీన్ని జియో సింక్రోనస్ ఆర్బిట్ అని కూడా అంటారు. సింపుల్, ఒకటి జియో స్టేషనరీ, ఇంకొకటి జియో సింక్రోనస్, అంటే ఎర్త్తో పాటే తిరుగుతూ ఉన్న ఒక ఆర్బిట్ అని. భూమి యొక్క ఉపరితలం నుండి 36,000 కిలోమీటర్ల దూరంలో ఒక ఉపగ్రహం ఒక విధమైన స్వీట్ స్పాట్లోకి ప్రవేశిస్తుంది. సో ఎప్పుడైతే భూమి నుంచి ఆ 36,000 ఇందాక 3576 వాటర్ అనుకున్నామా, దాన్ని దాటి అవతల వైపు ఎప్పుడైతే ఉంటుందో అది అప్పుడు ఒక స్వీట్ స్పాట్లోకి వెళ్తుంది అనమాట. దీనిలో దాని కక్ష భూమి యొక్క భ్రమణానికి సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఎలా అంటే ఇప్పుడు ఇది ఎర్త్ కదా, ఇక్కడ 36,000 కిలోమీటర్స్ ఉంది అని అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక శాటిలైట్ ఇలా ఉంది. ఎర్త్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో తన చుట్టూ తను తిరిగే స్పీడ్, అది అక్కడ ఉండి ఎగ్జాక్ట్లీ అదే స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఎర్త్ ఏ స్పీడ్తో తిరుగుతుందో అది కూడా అదే స్పీడ్లో తిరుగుతుంది కాబట్టి అది ఎర్త్తో సింక్రనైజ్ అయిపోయింది. సో జియో సింక్రోనస్. జియో స్టేషనరీ అంటే ఏంటి, ఒకటే ప్లేస్లో ఉంటుంది అది, కానీ ఎర్త్ తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ తాను. ఎర్త్ తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది, ఆ శాటిలైట్ ఒకటే ప్లేస్లో ఉంటుంది కాబట్టి అది ఎర్త్ మొత్తాన్ని స్టడీ చేయడానికి వీలవుతుంది. జియో సింక్రోనస్ ఏంటి, అది ఒక ప్లేస్లో ఉండి ఎర్త్తో పాటు తిరుగుతూ ఉంటుంది. అంటే అది ఇండియా పైన ఉందనుకుందాం. ఇండియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇండియాకి పైన ఇలా 36,000 కిలోమీటర్ దూరంలో ఉంది. సో అది ఇలా తిరిగేటప్పుడు కూడా ఇండియాని కవర్ చేస్తూనే తిరుగుతుంది అది. జియో స్టేషనరీ అట్లా కాదు, ఒకటే ప్లేస్లో ఉంది, భూమి తిరిగేస్తుంది తన చుట్టూ తాను. దట్స్ ద డిఫరెన్స్. సో జియో స్టేషనరీనేమో భూమిని మొత్తం కవర్ చేయడానికి అది ఒక ప్లేస్లోనే ఉంటుంది. జియో సింక్రోనస్ ఏమో భూమితో పాటు తిరుగుతూ ఒక ప్లేస్ని స్టడీ చేస్తుంది. సో జియో సింక్రోనస్ ఉపగ్రహాలు ఏవైతే ఉన్న శాటిలైట్స్ అవి ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్ మరియు ఇతర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లకు ఉపయోగపడేలా చేస్తుంది. ఇది వాతావరణం పర్యవేక్షించడానికి మరియు భూమిపై ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క నిఘా కోసం సహాయపడుతుంది. ఏది ఈ జియో సింక్రోనస్ బేసిక్గా. ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఇలా ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఈ ప్లేస్కి 36,000 కిలోమీటర్లు ఎర్త్తో పాటే తిరుగుతుంది అది. అంటే అక్కడ డే నైట్ ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేస్తూనే ఉంది. వేరే జియో స్టేషన్ ఏంటి, ఎర్త్ తిరిగేస్తోంది కానీ అది ఒక ప్లేస్లోనే ఉంది. అంటే అది ఎర్త్లో ఆ రీజియన్లో ఉండే అన్ని ప్లేసెస్ని కన్సిడర్ చేస్తుంది, కానీ అది ఏ ఒక ప్లేస్ మీద కంటిన్యూస్గా ఫోకస్ చేయలేదు. జియో సింక్రోనస్ అట్లా కాదు, ఒక పర్టిక్యులర్ ప్లేస్ని కంటిన్యూస్గా ఫోకస్ చేయగలదు. సో అప్పుడు ఏంటి, స్పై శాటిలైట్స్ ఇలాంటివన్నీ అక్కడ పెడతారన్నమాట తీసుకుపోయి, ఎందుకంటే ఒకటే ప్లేస్ని కంటిన్యూస్గా చూస్తూ ఉండగలదు కాబట్టి.